హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, వీటి ధరలు భారీగా తగ్గింపు, మోదీ కీలక నిర్ణయం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళ మొత్తం. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. గత కొంతకాలంగా దేశంలో ద్రవ్యోల్బణం సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పింది. వంట నూనె ధరల్ని భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మోదీ సర్కార్ ఈ ధరల్ని తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. విదేశీ మార్కెట్లలో పామాయిల్ రేట్లు భారీగా పతనమైన నేపథ్యంలో దేశంలోని వంట నూనెల ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నట్లు తెలుస్తుంది. వారం రోజుల కిందట టన్నుకు $1,235 నుంచి $1,240 మధ్య పలికిన సోయాబీన్ ఆయిల్ ధర వారం రోజుల్లోనే $1,155 నుంచి $1,160లకు తగ్గిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అదనంగా ఇండోనేషియా, మలేషియాలోని పామాయిల్ నిల్వల కొరత కూడా ఎదుర్కొంటున్నారు. అందుకే ధర కూడా తగ్గుతుందని తెలిపారు. వాస్తవానికి ఇండోనేషియాలోని ఎగుమతులు దాదాపు 30% మేర క్షీణించాయి. పామాయిల్ నిల్వలు గతంలో 2.3 కోట్ల టన్నుల నుంచి 3 కోట్ల టన్నులకు పెరిగాయి. దీని ద్వారానే సెప్టెంబర్ నెలలో వసూళ్లు 23% పెరిగాయి. ఈ పరిస్థితి కారణంగానే విదేశాలలో పామాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయని, ఇతర నూనె గింజల పైన ఈ ప్రభావం పడిందని చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.